గ్రేసియస్ జస్ట్ సర్వీసెస్ ట్రస్ట్ శ్రీమతి కె గ్రేస్ గారు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ సోషియాలజీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా ఇన్ వాలంటరీ ఆర్గనైజేషన్, పీజీ డిప్లొమా ఇన్ యోగా వంటి ఉన్నత విద్యలు అభ్యసించారు. గ్రేసియస్ వింగ్స్ హోమ్ సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు: పేద బాలబాలికలకు చదువు, వసతి, భోజన సదుపాయం, బట్టలు, పుస్తకములు, బస్ పాస్, యూనిఫామ్ వంటి సౌకర్యములు నిర్విరామంగా గ్రేసియస్ వింగ్స్ హోమ్ నందు జరుగుచున్నవి. 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, జిఎన్ఎం నర్సింగ్, ఇంజనీరింగ్ వరకు 50 మందికి పైగా చదువుతున్నారు. మురికివాడల్లో పేద మహిళలకు, యువతులకు స్వయం ఉపాధి, వృత్తి విద్యలందు శిక్షణ మరియు తర్ఫీదు ఇవ్వడం జరుగుతున్నది. పేద విధవరాళ్లకు, భర్త నుండి విడిపోయిన ఒంటరి మహిళలకు టైలరింగ్, చీరలపై మగ్గం వర్క్స్, బ్లౌజ్ డిజైన్, గ్లాస్ పెయింటింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, క్రొవ్వొత్తుల తయారీ, క్లాత్ ఫ్లవర్స్, పేపర్ ఫ్లవర్స్, గాజుల తయారీ, బాటిల్ పెయింటింగ్ వృత్తి విద్యలందు పూర్తి శిక్షణ అందించి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందింపజేసి ఉద్యోగాలు మరియు సొంత వ్యాపారాలు చేసుకొనుటకు తగిన ప్రోత్సాహం ఈ డే కేర్ యూనిట్ అందిస్తుంది. చదువుకొనవలసిన వయస్సుల్లో స్కూల్ మానేసి పనులకు వెళ్తున్న పిల్లలకు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి మరల చదువుకునే ప్రయత్నం ఈ సంస్థ చేస్తుంది. పేద వయోవృద్ధులకు, మంచానికే పరిమితమైన రోగులకు వైద్యము, మందులు మరియు నెలసరి వస్తువులు, ఆర్థిక సహాయం అందచేస్తున్నారు. గ్రేసియస్ వింగ్స్లో భాగమైన డే కేర్ యూనిట్ చేయుచున్న సేవా కార్యక్రమాలు: విశాఖ జిల్లాలో సుమారు 12 మండలాలలో గల ట్రైబల్ ప్రాంతాలలో అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు మెడికల్ క్యాంప్స్ నిర్వహించి వారికి వైద్యము మరియు మందులు సరఫరా చేస్తున్నారు. మురికివాడల్లో గల పిల్లల తల్లిదండ్రులు వారి ఉపాధి కోసం బయటకు వెళ్లిపోవడం వలన సంరక్షణ లేని ఆ పిల్లల కోసం ఈ డే కేర్ యూనిట్ ఒక పూట భోజన సౌకర్యం ఏర్పాటు చేయుచున్నది. డే కేర్ యూనిట్స్లో సుమారు 50 మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పించడం జరిగింది. మరికొంతమందికి స్వయం ఉపాధి, వృత్తి విద్యలందు శిక్షణా తరగతులు పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. శ్రీమతి కె గ్రేస్ గారు పేదల పట్ల జాలి, అనాథ బాలబాలికల పట్ల ప్రేమ, కరుణ, దయ వంటి సేవా గుణాలు తన చిన్ననాటి నుండే అలవర్చుకున్నారు. తన పాకెట్ మనీ డబ్బులతో స్కూల్, కాలేజ్ చదివే రోజుల నుండి పేద విద్యార్థులకు పుస్తకాలు, బట్టలు సహాయం చేస్తూ సాయంకాలాల్లో పేద విద్యార్థులకు ఉచితంగా ప్రైవేట్ చెప్పి సహాయపడేవారు. హాస్పిటల్లో రోగులకు ధైర్యం చెప్పి వారికి తగిన కౌన్సిలింగ్ ఇచ్చి పండ్లు పంపిణీ చేసేవారు. పేద బాలబాలికలకు చదువు, ఒంటరి పేద మహిళలకు ఉపాధి, వృద్ధులను ఆదుకొనుట వంటి ఆలోచనలతో సేవా కార్యక్రమాలు చేపట్టుటకై ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ డిప్లొమా ఇన్ వాలంటరీ ఆర్గనైజేషన్ను పట్టుదలతో పూర్తి చేశారు. 2008 సంవత్సరంలో రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ రంగంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగం సాధించారు. తన జీతంలో సగానికి పైగా సేవా కార్యక్రమాలకై వినియోగించేవారు. గ్రేసియస్ వింగ్స్ స్థాపించిన మొదట్లో సన్నిహితుల నుండి ఆక్షేపణలు, కొంత నిరాదరణ పొందుటయే కాక ఆర్థికంగా మరియు ఆరోగ్యరీత్యా కొంత సమస్యలను ఎదుర్కొన్నారు. అయినా నిరాశ చెందక దేవునిపై భారం వేసి అడ్డంకులను అధిగమించి సేవా దృక్పథంతో ముందడుగు వేశారు. ఆశ్రయం పొందిన వారితో ఎక్కువ సమయం గడుపుతూ సేవ చేయటంలో గల ఆనందం ముందు వచ్చిన ఈ అడ్డంకులు ఆమెను ఆపలేకపోయాయి. అందుచేతనే 2016 సంవత్సరంలో తన ప్రభుత్వ సంస్థలోని ఉద్యోగానికి రాజీనామా చేసి నిరాశ్రయులైన వారి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారు. శ్రీమతి గ్రేస్ గారి భర్త ఎస్ కిరణ్ బాబు ఏపీ ట్రాన్స్కోలో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. వీరికి ఏకైక కుమారుడు నెస్సీ ఆశిష్. వారి సహాయ సహకారాలతో గ్రేసియస్ జస్ట్ సర్వీసెస్ ట్రస్ట్ను 2010లో స్థాపించి చురుకుగా సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. తన తల్లిదండ్రులైన సమర్పణరావు గారు, మేరీ రాణి గారు ఈమె జీవితానికి విశేష స్ఫూర్తి. గ్రేసియస్ వింగ్స్ సేవా కార్యక్రమాలు వేపగుంట, కొమ్మాది, సేవానగర్, పాడేరు, హుకుంపేట, జి మాడుగుల, చింతపల్లి, గూడెం కొత్త వీధి వంటి పలు ప్రాంతాల్లో నిర్విరామంగా జరుగుతున్నాయి. 2017 సంవత్సరం వరకు గ్రేసియస్ వింగ్స్ హోమ్ నందు 100కు పైగా పేద బాలబాలికలకు వసతి, భోజనం, చదువు మరియు బట్టలు మొదలగు సౌకర్యాలు కల్పించి వారిని ప్రయోజకులుగా చేయడం జరిగింది. ప్రస్తుతం 50 మందికి పైగా విద్యార్థులకు గ్రేసియస్ వింగ్స్ హోమ్ విద్యను అందిస్తుంది. గిరిజన ప్రాంత వాసులను సందర్శించి
వారికి అవసరమైన వస్తువులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతున్నది. శ్రీమతి గ్రేస్ గారు తను చేయుచున్న సేవా కార్యక్రమాల గురించి వివిధ వార్తాపత్రికల్లో, టీవీ మరియు రేడియో కార్యక్రమాల్లో పలు ప్రశంసలను అందుకున్నారు. ఇంకనూ ఉత్సాహపూరితమైన సేవా దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించ తలపెట్టినది. అందుకుగాను సంస్థకు శాశ్వత భవనం అవసరత ఎంతైనా ఉంది. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ CWC వారిచే ధృవీకరించబడినది. ఈ సంస్థ నిరాశ్రయులైన పేద బాలబాలికలకు, మహిళలకు, వయోవృద్ధులకు వారి జీవితంలో మార్పు తీసుకువచ్చి వారి అభ్యున్నతికి కృషి చేయడంలో భాగంగా వారికి వసతి, చదువు, పుస్తకాలు, యూనిఫామ్, బస్ పాస్, కాలేజ్ ఫీజ్, బట్టలు, వృత్తి విద్యా శిక్షణలు, వాటి సామాగ్రి, ట్రైనింగ్ సెంటర్స్, డే కేర్ సెంటర్స్, మందులు, ఆర్థిక సహాయాలు మొదలగు వాటి నిమిత్తం శ్రీమతి K. గ్రేస్ గారు విరాళాలు సేకరించి సంస్థ యొక్క ఆర్థిక పనులు చేస్తున్నారు. గ్రేసియస్ జస్ట్ సర్వీసెస్ ట్రస్ట్ యొక్క సేవా కార్యక్రమాల అభివృద్ధి కొరకు మీ వంతుగా ఆర్థిక మరియు వస్తురూపేణ సహాయం అందించి మా ఈ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వండి. మరిన్ని వివరముల కొరకు శ్రీమతి K. గ్రేస్ గారిని సంప్రదించగలరు.